శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తెనాలి రామకృష్ణుడి కథల్లో భాగంగా ఒక కథ. ఒకరోజు రామలింగుడు సభకు ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే కృష్ణదేవరాయలు ఆయన కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు. వచ్చి రాగానే రామలింగుడితో, "ఎందుకింత ఆలస్యమైంది రామలింగ?" అని అడిగాడు. "మా చిన్నబాబు బాగా పేచీ పెడుతున్నాడు. వాడిని ఊరుకోబెట్టి వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది ప్రభు, క్షమించండి" అని చెప్పాడు. దానికి రాజు పెద్దగా నవ్వాడు. "అయ్యో రామలింగ, నీకు చిన్నపిల్లల్ని ఊరుకోబెట్టడం రావట్లేదా? హహహా" అంటూ మళ్ళీ నవ్వాడు. "ఎలా ఊరుకోబెట్టాలో నేను చెప్తాను చూడు. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడు అన్నమాట. నేను నిన్ను ఎలా ఊరుకోబెడతానో చూడు" అన్నాడు. వెంటనే రామలింగుడు సరే అని, "నాకు ఆవు కావాలి" అన్నాడు. "ఆవును తీసుకురండి" అని ఆజ్ఞాపించాడు రాజు. "నాకు ఆవు పాలు కావాలి" అన్నాడు రామలింగుడు. "ఓ పాలే కదా, తీయండి" అన్నాడు రాజు. పాలు పితికి ఓ గిన్నెలో పోసి రామలింగుడికి ఇచ్చారు వాళ్ళు. కొన్ని పాలు తాగాడు రామలింగుడు. మిగిలిన పాల గిన్నెను రాజుకిచ్చి, "ఈ పాలు మళ్ళీ ఆవులో పెట్టేయండి, పిండిన దగ్గరే పెట్టేయండి" అని గోల చేసాగాడు. రాయల వారికి ఏం చేయాలో అర్థం కాక, పిల్లల పేచీలు ఇలా ఉంటాయా బాబోయ్ అనుకుంటూ మెల్లిగా అక్కడి నుంచి పక్కకు జారుకున్నాడు. ఈరోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకో కథతో కలుద్దాం.